పరాభవమా? ఈ ఉగాది పేరు పరాభవ అని చాలామంది కంగారు పడుతున్నారు. సాధారణ నామ సంవత్సరం సాధారణంగా ఉండదు. వ్యయనామ సంవత్సరంలో ఖర్చులు మాత్రమే ఉండవు. దేనినైనా మనం విజయంగా భావిస్తామా, పరాభవంగా భావిస్తామా అన్నది మన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా కవిత వినండి. పదోన్నతి రాలేదని పగలంతా వగపెందుకు? పదోన్నతి రాకపోవడం పరాభవమా? పదోన్నతి రాలేదని పగలంతా వగపెందుకు? శ్రీరామునికైనా అది సమయానికి రాలేదు. శ్రీకృష్ణుడు అయిన కూడా చక్రవర్తి కాలేదు. శ్రీరామునికైనా అది సమయానికి రాలేదు. శ్రీకృష్ణుడు అయిన కూడా చక్రవర్తి కాలేదు. ఆకాశ హర్మ్యాలలో లేకుంటే బాధెందుకు? మిద్దెలు మెడల్లో ఉండకపోవడం పరాభవమా? ఆకాశ హర్మ్యాలలో లేకుంటే బాధెందుకు? ఎగిరే పక్షికి కూడా గూడున్నది చెట్టు మీదే. పోయే కాలం వస్తే మనిషి చేరు కట్టె మీదే. సంపాదన తక్కువని తంగరాపులెందుకు? సంపాదన తక్కువైతే అది కూడా పరాభవమా? సంపాదన తక్కువని తంగరాపులెందుకు? అంబానీ అయిన కూడా బంగారం తినలేడు. సింగారం తగ్గిస్తే నిన్ను మించువాడు లేడు. అంబానీ అయిన కూడా బంగారం తినలేడు. సింగారం తగ్గిస్తే నిన్ను మించువాడు లేడు. నీ పేరు పత్రికలో రాలేదని గోలెందుకు? పత్రికలో నీ పేరు రాకపోతే అది పరాభవమా? నీ పేరు పత్రికలో రాలేదని గోలెందుకు? ప్రతి పేజీలోన కూడా నేరగాళ్ల వార్తలే. మచ్చుకైన మంచి మాట ఒక్కటి దొరకలే. ప్రతి పేజీలోన కూడా నేరగాళ్ల వార్తలే. మచ్చుకైన మంచి మాట ఒక్కటి దొరకలే. అందంగా లేనని అంతులేని తలపెందుకు? అందంగా లేకపోవడం పరాభవమా? అందంగా లేనని అంతులేని తలపెందుకు? చంద్రుని అందం అంతా సూర్యునిదే కాదా? ఆత్మవిశ్వాసం ఉంటే విజయమే రాదా? చంద్రుని అందం అంతా సూర్యునిదే కాదా? ఆత్మవిశ్వాసం ఉంటే విజయమే రాదా? విజయమా పరాభవమా అని సందేహాలెందుకు? విజయమా పరాభవమా అని సందేహాలెందుకు? గీతలో చెప్పినట్టు మన పని మనం చేద్దాం. గీతలో చెప్పినట్టు మన పని మనం చేద్దాం. ఫలితాన్ని మాత్రం దేవునికే వదిలేద్దాం. ఫలితాన్ని మాత్రం దేవునికే వదిలేద్దాం. అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మీ NDSV నాగేశ్వరరావు.